విచారణ జరుగుతుంది కదా, తప్పకుండా విచారణ జరుగుతుంది, అందుకే బయటకు వచ్చాయి కదా పేర్లు. విచారణ ఇక నాకు సంబంధం అవుతుంది ఏంది అది, అంటే నీకు సంబంధం అంటే ఇట్లా కూర్చుంటుంది అది రాకుండా. ఇక సీఎం కుటుంబ సభ్యులు అంటే దాంట్లో చేస్తున్నట్టు నేను ఎవరు ఇన్వాల్వ్మెంట్ నేను పేరు చెప్పలే కదా. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్ కావచ్చు. పేర్లు ఎఫ్ఐఆర్ ఉన్నాయి, పేర్లు ఇవి దాని ఉన్నాయి, ఎందుకు చెప్తా లేకుంటే A14 పేరు ఉన్నాయి కదా అలా. ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు సోషల్ మీడియాలో అంతా అదే విమర్శ, మీరు అమిత్ షా సంబంధించినటువంటి చెప్పులను ఆయన చిల్లరగాను బావి వరుసలు తెలియని ఫాల్తనా కొడుకులు గురుద్వారా దగ్గర పోతాం. నేను చాలా సంవత్సరం చెప్పులు తుడిచిన, ఎవరు గులాంగిరి చేసినట్టు రోజుని పాదయాత్ర చేస్తున్నాం, రోజు మా కార్యకర్తలు చెప్పులు వెళ్తాయి తెగుతా నేనే తీసి చేతున్న ఇస్తా, గులాంగిరి చేస్తున్నట అని పెద్ద మనిషి ఆడ చెప్పులు తీసిస్తే అది పెద్ద ఇష్యూ. అది మరి నీ కుటుంబ సభ్యుల దగ్గర ఏం పీకుడు పని ఏం లేదు, ఆ కార్యదర్శి ఇంట్లో కూర్చుంటాడు, హైబా తింటాడు, మైండ్ క్రాక్ అయింది, మైండ్ దొబ్బింది, చేయి ట్విటీ అయ్యి ఇప్పుడు దీని మీద ఉందా ట్విటీ అయ్యి. ఇలా అమిత్ షా గారు మాకు ఆదర్శ నాయకుడు, ఎస్ దానికోసం ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది, కొన్ని ఛానల్ ఎంజాయ్ చేస్తున్నాయి దాన్ని చూసి. ఇంట్లో పోతే తల్లిదండ్రులు కూడా చెప్పులు తీసుకొచ్చిస్తారు. ఇదే కేటీఆర్ కుటుంబంలో కానిస్టేబుల్ తీసుకొచ్చి చెప్పులు ఇచ్చాడు, గులాంగిరి చేస్తున్నట. కేసీఆర్ బిడ్డ కాళ్ళ దగ్గర కలెక్టర్ మొక్కిండు, ఎవరిని గులాంగిరి చేసిండు, కేసీఆర్ కాళ్ళు మొక్కిండు, గులాంగిరి చేసిండు. మా అమిత్ షా గారిని టచ్ చేయాలని చాలా మంది చూస్తారు కార్యకర్తలు, ఒక్కసారి టచ్ చేస్తే అమిత్ షా గారు మా స్ఫూర్తి, ఆ ధైర్యం రావాలని. కేసీఆర్ ముట్టుకొని మందు వాసన వస్తుంది, కంప వాసన వస్తుంది. అమిత్ షా గారిని మోడీ గారిని ఒక్కటే టచ్ చేస్తే మాకు స్ఫూర్తి, ఒక ధైర్యం వస్తుందని చెప్పి లక్షలాది మంది దేశంలో కార్యకర్తలు ఎదురుస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ ముట్టుకోవడానికి భయపడతారు, ముట్టుకుంటే మందు వాసన వస్తుంది, ఆ సీడ వాసన వస్తుంది, ఆ లంగబుద్ధులు అన్నాక వస్తాయి, దొంగ బుద్ధులు నాకు వస్తాయని భయపడతారు. ఇది తేడా. ఇది తిడుతున్నారు పట్టుబట్టి ఇలా చెప్పుల షాపులు తయారు చేస్తూ తిడుతురు కదా, అంటే మేము చెప్పులు తయారు చేస్తాం మా కురవృత్తిని కించపరుస్తారా? అమిత్ షా గారు మాకు గురువులు అంటాడు, తండ్రి అంటాడు, తప్పకుండా చేస్తాం. అది మనం కావాలని తీసుకొని మోసుకుపోయి పెట్టినాం. ఆడ చెప్పులు ఉంటే తీసుకుంటే జరిపినందుకు అది పెద్ద ఇష్యూ. అది ఒకటి ఏంటంటే లిక్కర్ ఇష్యూ డైవర్ట్ కావాలి, ఈ లిక్కర్ ఇష్యూ డైవర్ట్ కావాలి, లిక్కర్ వస్తుంది కదా డైవర్ట్ కావాలి. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలిసి డైవర్ట్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరు దండలు ఉన్నారు కాబట్టి. రాంగ చెప్పుల అక్కడికి సేవ గుళ్ళో కూడా సేవ చేస్తాడు, చెప్పులు తీసి పెట్టడం ఇవ్వడం సేవ చేస్తారు, గులాంగిరి చేసినట్టు అది. మరి కేసీఆర్ ఏం చేసిండు, ప్రణబ్ ముఖర్జీ కాలు మొక్తాడు, గవర్నర్ నరసింహన్ కాలు మొక్తాడు, మరి రామ్నాథ్ కోవిడ్కి కాలు ఎందుకు మొక్కవు? ఎస్సీ పేదోడు కదా, నువ్వు పెద్దలకు గులాంగిరి చేస్తావు అంటే బెంగాల్కి గులాంగిరి చేసినట్టు. గులాంగిరి నువ్వుకి అలవాటు, నీకు తెలంగాణ ఆంధ్ర అంటే పోయి కాంట్రాక్ట్లు అన్ని తీసుకొని అక్కడ గులాంగిరి చేయబడుతుంది. వాళ్ళు ఇచ్చే కమిషన్ నువ్వు ఇసుకోబడుతుంది, నువ్వు ఇచ్చే కమిషన్ వాళ్ళు ఇసుకోబట్టే. తెలంగాణ రాష్ట్ర ప్రజలనే బానిస బతుకులు చేస్తావు నువ్వు. లక్ష్మీ పార్వతి కాలు కూడా మొక్కి నేను కేసీఆర్ మొక్కలేదు అడుగురి. లక్ష్మీ పార్వతి కాలు కూడా మొక్కాడు కేసీఆర్ అప్పుడప్పుడు. అప్పటికే గులాంగిరి స్టార్ట్ చేసాడు, పచ్చ కామరానికి రోగం అంతా పచ్చగా పడుతున్నాడు. జయశంకర్ సార్ కాలు మొక్కిండు, లోపల కాలుతుంది అన్నాడు, వాస్తవం కదా? జయశంకర్ సార్ కాలు మొక్కినవు, లోపల బాగా తప్పదాగి జయశంకర్ సార్ తనినవు, వాస్తవం కదా? చెప్పు, ప్రమాణం చేయి, ప్రమాణం చేయి, నువ్వు మొక్కలేదని చెప్పి. నీకు నీ కుటుంబం నీచ బుద్ధులు. ప్రశ్నించాలి, ఇవాళ మీడియాలో చూపెట్టే వ్యక్తులు కూడా ప్రశ్నించాలి. మొక్కిన నేను కూడా మొక్కిన, ఇది కొత్తకొండ
గోల్కొండ గ్రామంలో దళితుడు మాచర్ల నరసయ్య 106 సంవత్సరాలు ప్రజాకాలను ఉరికించి చంపిండు. బాబుదొరను రైల్వే స్టేషన్లో చంపిందని కూడా ఉన్నాడు. ఈయన కాలు మొక్కిన గులాంగిరి వేసట. ఇవాళ కొమ్మకు మొత్తం పెరాల్సి వచ్చింది. అలా కాలు మొత్తం వంకరమైంది. 80 ఏళ్ళ వృద్ధురాలు చెప్పు కూడా వేసుకొస్తలేదు. చూసిన గులాంగిరి వేసట. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రకంగా టార్గెట్ చేస్తున్నట్టు ఏదో జరిగిపోతున్నట్టు చేస్తున్నది. మరి ఈడీ తోటి కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో కంప్లైంట్ చేసి ఈ స్కాండల్స్ ని బయటికి ఎంక్వైరీ అదే నడుస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కదా దీని మీద. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా దీని మీద. అధికారంలో వచ్చే నుంచి మీరు ఇప్పుడు ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? ఇది ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీ? ఎంక్వైరీ విచారణ సంస్థలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఏ స్థాయిలో విచారణ జరపాలో పూర్తి ఆధారాలు సేకరిస్తారు. సేకరించి ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు. మీరు ఏం చెప్పడం చేస్తే మీడియా ఏమంటారు? మీరేమంటారు? కేంద్రంలో మీ పార్టీ అధికారులు ఉంది కాబట్టి సిబిఐని మీరు వాడుకుంటారు అంటారు. ఈడీ ఉంది కాబట్టి వాడుకుంటుంది అంటారు. పక్కా తెలుతారు. 100% తెలుతారు వీళ్ళు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ని రామోజీరావుని కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి 3 గంటల ఆలస్యంగానైనా జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఒక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నంగా చూడొచ్చా? ఏ వర్గం? మన వర్గం కోసం చూడలే. గట్లా నలుగురు అనుకున్నాం ఒక హీరోని కలుద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు 4 days క్రితము అమిత్ షా గారు ఫోన్ చేయడము, వారికి సంబంధించి ఒక మూవీ చూసినట. మూవీ పేరు గుర్తులే. ఒక మూవీ చూసినట. త్రిపుల్ ఆర్ కావచ్చు. చూసి కలుద్దామని చెప్పి అనుకుంటే కలిసి తప్ప దానిలో వేరే ఏం లేదు. కలిసినంత అర్ధగంట. ఆయన డిన్నర్కి వెళ్దాం సార్ అంటేనే హైదరాబాద్లో వెళ్దాం, హైదరాబాద్కి వస్తామని చెప్పి హైదరాబాద్లో కలిసి డిన్నర్ కలిసారు. ప్రతిసారి ఒకసారి వచ్చినప్పుడు ఒక కొంతమంది వ్యక్తులను కలవడము పార్టీ కార్యక్రమంలో భాగం. ఇప్పుడు నడ్డా గారు వస్తున్నారు. నడ్డా గారు ముఖ్యమైన కొంతమంది కలుస్తామంటారు. స్పోర్ట్స్కి సంబంధించి కానీ సినిమాకి సంబంధించి కానీ కార్యకర్తలు కలవడము, ప్రధాన వ్యక్తులు కలవడము కార్యక్రమంలో భాగం. అది ఎవరు టైం ఇస్తారు కలుస్తారు. దాని రాజకీయ చర్చ జరిగిందని నాకే తెలియదు. నేను బయట ఉన్నా, వాళ్ళు లోపల ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు మునుగోడులో ఒక జూనియర్ సంబంధం ఏంది? జనరేషన్ చూద్దాం. అప్పుడే చెప్తాను, తప్పుడు చెప్తామండి. తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ అంతా బీజేపీ వైపు వస్తుంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు. ఎవరు టీఆర్ఎస్ ఎవరన్నా? టీఆర్ఎస్ ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు ఎవ్వరు కూడా హైదరాబాద్లో ఎవ్వరు కూడా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఆంధ్ర అయినా తెలంగాణ ఇతర రాష్ట్రాలు ఏదైనా కూడా కేసీఆర్ కుటుంబానికి అయితే వాటా ఇవ్వాలి, అయితే కమిషన్లు ఇవ్వాలి. కమిషన్ కాదు, వీళ్ళే ఉల్టా కమిషన్ ఇస్తారు. ఇక వీళ్ళే ఉల్టా కమిషన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన బిజినెస్ చేసుకుంటే వీళ్ళే ఓనర్ అవుతారు, వాళ్ళు వాటా వేసుకుంటూ అవుతారు. అట్లా అయిపోయిన పరిస్థితి. ఆలోచిస్తారు హైదరాబాద్లో ప్రశాంతంగా వ్యాపారస్తులు కానీ ఇతర రాష్ట్రాలకు సమస్యలు వచ్చినా తెలంగాణ వాళ్ళు కానీ వ్యాపారం చేసుకోవాలి. ముందుకు సాగాలంటే కేసీఆర్ కుటుంబంతో సంబంధాలు ఉండాలి, కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రభుత్వానికి చర్మగీతం వాళ్ళు గుణపాఠం చెప్పని రెడీ ఉన్నారు అందరూ. మరి లిక్కర్ దందా వాస్తవం కాకుంటే వాస్తవంగా లిక్కర్ దందా 100% వాస్తవం. చేయలేదా? కేసీఆర్ చెప్పండి చేయలేదని చెప్పండి. కేసీఆర్ది అంతా మేకపోతే గాంభీర్యం. మన అందరూ అనుకుంటున్నారా? కేసీఆర్ బహిరంగ సభ మామూలుగా రాజకీయం పట్ల ఏం అవగాహన లేని వ్యక్తి అంటే అబ్బో కేసీఆర్ భయపడుతున్నాడు, ఫేస్ చూస్తే భయపడుతున్నాడు అంటున్నాడు. అందరూ అంటున్నారు ఆడ భయపడుతున్నాడు అని చెప్పి అంటున్నాడు. కానీ నిన్న వేదికొండలో ఒక దళిత యువకుడు నేను నన్ను కొట్టినని ఈ రోజు స్టేషన్ ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్త ఇష్యూ అయింది. నాకు ఐడియా లేదు. నాకు తెలియదు. కుట్రాడు అయిన విషయం కూడా తెలియదు నాకు. ఇప్పుడు నేను విచారణ సంస్థ సిబిఐ అధికారిని అది కదా. నేను చేయించాను అడిగినాను. పొలిటీషియన్ నేను.
ఏం కడిగారు పక్కనే వస్తుంది. అందుకే ప్రజలు వచ్చాయి కదా, మందు వస్తే పైసలు ఇస్తాడు, పబ్లిక్ రాలేదు కదా. మొత్తం ముందు కూడా మొత్తం జాతర అయిపోయింది. కొద్దిగా బోనాలు పెళ్ళిళ్ళు ఉన్నా కూడా స్వచ్ఛందంగా అన్ని పక్కకు వచ్చి ఇలా బహిరంగ సభను విజయవంతం చేశారు. మీరు రాసి మేము చేసే సంబంధం అన్నా, మీరు ఊహించుకుంటే మేము అనలేము కదా. వరంగల్ సభను మేము ఇప్పుడు దయచేసి మళ్ళీ మీడియా విజ్ఞప్తి చేస్తున్నాము. మేము పార్టీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటాం. దానిలో మోడీ గారి మీద నమ్మకంతో, మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని వాళ్ళు వస్తే చేర్చుకుంటాం. కానీ ప్రతి బహిరంగ సభ, ప్రతి భారతీయ జనతా పార్టీ సమావేశం కానీ కేంద్రం నుంచి నాయకులు వస్తే వీళ్ళు చేరుతున్నారు, వాళ్ళు చేరుతున్నారు, వీళ్ళు చేరుతున్నారు కావచ్చు, వాళ్ళు వీళ్ళు పేరు చెప్పి మీరు క్వశ్చన్ మార్క్తోని మీరే స్టోరీలు క్రియేట్ చేసి రాస్తే దానికి పార్టీకి సంబంధం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.